పని. అది చాలా మంచి పని. పవన్ కళ్యాణ్ తప్పించుకున్నారనే మాట, పవన్ కళ్యాణ్ని తప్పుగా మీరు పోర్ట్రేట్ చేశారు, పవన్ కళ్యాణ్ ఏదో కావాలని ఇప్పుడు సర్జరీ చేసుకున్నట్లుగా నటిస్తూ కూర్చున్నారు, ఇటువంటి భాష ఏదో మీరు మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. విస్తృతంగా చాలా పోస్టులు పెట్టడం చూసా చాలామంది. పవన్ కళ్యాణ్కి మీరు వ్యతిరేకంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ని మీరు ట్రోల్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మీరు విమర్శ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చేసుకున్న ఆపరేషన్ కూడా రజనీ తప్పుపడుతున్నారు, ఇటువంటి చాలా హ్యాండిల్స్లో చూస్తున్నాను నేను. అసలు ఏం జరిగింది మీరు అన్న మాట? ఆపరేషన్ ని నేను తప్పుపడను సార్, ఆపరేషన్ ని తప్పుపడను, కానీ ఆయన చాలా డల్ అయ్యారు, చాలా అనారోగ్య ఇబ్బంది పడుతున్నారు. బట్ ఆయన సర్జరీ చేయించుకోవడం వాస్తవం, కానీ ఎప్పుడో చేయించుకోవాల్సిన సర్జరీ, లేకపోతే ఆయన ఎమర్జెన్సీ అంటే అనారోగ్య ఇబ్బంది ఒత్తిడి పెరగడం వల్ల ఇప్పుడే చేయండి సార్, నేను రెస్ట్ తీసుకోవాలి, నేను ఆ రాష్ట్ర ప్రచారం ఈ రాష్ట్ర ప్రచారం ఎవరి కోసం చేయను, నా వెనకాల ఉంది నా సైన్యం. ఈ రోజు మోడీ గారు కూడా అవసరానికి ఓ అంది హే ఓ తుఫానీ హే అని అన్ని రాష్ట్రాలకి ప్రచారానికి తిప్పుకుంటారు. అవసరానికి వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే వాళ్ళ కోసం పనిచేసిన జనసేనకు కానీ ఎప్పుడు అండగా ఏ పార్టీ నాయకులు నిలబడట్లేదేమో. ఈ రోజు చంద్రబాబు గారికి కూడా ఒక హింటు, ఆయన ఇష్టమైతే ప్రచారం చేస్తాడు, ఆయన ఇష్టమైతే సమ్మతి తెలుపుతాడు, ఆయనకి ఇష్టం లేకపోతే ప్రచారం చేయడు. దానికి కారణాలు ఎన్నైనా కానీ, ఫర్ సపోజ్ 2029 ఎలక్షన్ కి నాకు వెన్నుముక ప్రాబ్లం గా ఉందని అమెరికాకి వెళ్ళి అనుకోండి, అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటది? రాష్ట్ర సర్జరీ చేయించుకున్నాను, నాకు బాగలేదు, నేను ప్రచారంలోకి రాలేని పరిస్థితి, డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారంటే మరి భారీ మెజారిటీ అధికార పార్టీలో బలమైన పార్టీ టీడీపీ ఏమైపోతుందండి? ఒక్కటే ఉద్దేశం సార్, కష్టకాలంలో జైలు నుంచి బయటకు వచ్చినప్పుడే 21 సీట్లలో 9 సీట్లే జనసేనవి, మిగతావి వాళ్ళవి వీళ్ళవి. అంటే అంత కష్టకాలంలో కూడా 21 సీట్లు ఇవ్వడానికి కూడా అల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుందని మీ ఊహాగానం? ఒక 25 వస్తుందా, ఒక 30 వస్తుందా, లేకపోతే 15కి పడిపోతుందా? ఏం చేయబోతారు? ఒకవేళ 60 సీట్లు కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు? నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటా, నా సైన్యానికి మీరేం చేస్తారు, నా తాలూకా ఎమ్మెల్యేలకి మీరేం ప్రాధాన్యత ఇచ్చినారు? సార్, ప్రభుత్వంలో ఉండగా ఎమ్మెల్యేలు తప్పు చేసినారని ఎలా బయటకు వస్తుంది? ఎవరైనా అంటారు కదా, మన ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ తప్పులు వాళ్ళు కప్పెట్టేసుకుంటారని. కానీ ఎమ్మెల్యేలు తప్పులు చేయకపోయినా చేసినట్టుగా బయటికి ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరి కట్టప్పలు? జనసేన ఎమ్మెల్యేలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారా? 100% సార్. అసలు నెల్లిమర్ల లోకమాదేవి గారు కానీ ఎవరు సార్ ప్రభుత్వంలో ఉండగా తప్పులు ఎలా బయటకు వస్తాయి? ప్రభుత్వం తలుచుకుంటేనే బయటకు వస్తాయి. ప్రభుత్వంలో ఎవరు తలుచుకున్నారు? బలమైన పార్టీ తలుచుకొని ఈ రోజు నెల్లిమర్ల లోకమాధవి గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే ఉంగుటూరు ఎమ్మెల్యే విషయం కానీ, లేకపోతే ఇంకా ప్రతి ఎమ్మెల్యే మీద ఎలిగేషన్స్ వేశారు. అంటే ఇంత బురద జల్లుతున్నారే జనసేన ఎమ్మెల్యే మీదే. క్వారీలు, మట్టి, మైనింగ్ అన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఎవరు? అంటే ఈ రోజు రాక్షస ప్రభుత్వం అని వైసీపీ వాళ్ళు అంటుంటే దానికి కారణం ఎవరు? పెత్తనం చేస్తుంది ఎవరు? కష్టపడి పని చేసింది ఎవరు? అంటే నేనేం చెప్తున్నానంటే సార్, యథార్థవాది లోక విరోధి అని ఒక నానుడి ఉంటుంది సార్. ఆయన సర్జరీ నేను తప్పను సార్, ఎందుకంటే ఆయన అనారోగ్యంగా ఎంత నలిగిపోతున్నారో, ఏదైతే పిఠాపురంలో జరుగుతున్న ఇష్యూస్ చూస్తున్నాం, రాష్ట్రం అంతా జరుగుతున్న విధ్వంసాలు చూస్తున్నాం, ఇదంతా నన్ను చూసి ప్రజలు గెలిపించినారు కూటమిని. గెలిపించిన కూటమిలో నిబద్ధత అభివృద్ధి పరిపాలన చేస్తాడనుకున్న చంద్రబాబు గారు అరాచక పరిపాలన చేస్తున్నారని ఆయన భావిస్తున్నారేమో. ఆయన మనసులో ఏదో ఒక మూల ఉంటుంది కదా సార్. బాబు గారి పాలన చూసి మనోవేదనతో పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం పాడైంది. యాజ్ ఫర్ యూ? ఎస్ సార్, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను పక్కన పడేయండి అని ఒక పొలిటికల్ లీడర్ అన్న చరిత్ర ఎక్కడా లేదు సార్. అంత పదాన్ని వాడారంటే నేను ఎంత నలిగిపోతున్నానని ఇప్పుడు చెప్తారేంటి? అంటే ఓడిపోయిన నలిగిపోవాలి అన్న, గెలిచాక నేను ఎంత నలిగిపోతున్నానో మీ ముందు నేను ఎదురుగా నుంచొని ప్రశ్నించడానికో లేకపోతే మీ నుంచి ఆ ప్రశ్నలు తీసుకోవడానికి కూడా నాకు చాలా భయంగా ఉంది అంటూ ఓపెన్ గా ఆయన మాట్లాడుతుంటే, గెలిచాక ఎందుకు నలగాలి? డిప్యూటీ సీఎం హోదాలో ఎందుకు నలగాలి? ఎందుకంత మనోవేదన గురవుతున్నాడు? దీనికి కారణం ఎవరు చేస్తున్నారు? ఆయన సైన్యాన్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? సో